ఒకప్పుడు అమెరికా, రష్యా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ఆయుధాల కొనుగోలు, ఆయుధాల వ్యవహారాలు చేసుకునేవాళ్ళు. ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం. అదే సందర్భంలో వివిధ దేశాలు కూడా ఆ కూటమా ఈ కూటమా అన్నట్టు ఉండాలి. ఆ కూటమిలో ఉన్న వాళ్ళు వీళ్ళు వేధిస్తారు, ఈ కూటమిలో ఉన్న వాళ్ళు వేధిస్తారు. మనం అలీన విదేశాంగ విధానం ఇద్దరికి సమదూరం, ఇద్దరికి సమన్యాయం అని చెప్తే మనల్ని రష్యా కూటమిలోనే వేసిన అమెరికా పాకిస్తాన్ ఎంకరేజ్ చేసి మనల్ని దెబ్బకొట్టే కుట్ర చేస్తుండేది. అదే సందర్భంలో రష్యా పాకిస్తాన్ని దెబ్బకొట్టి ఇండియాని ప్రోత్సహించేటటువంటి పని చేస్తుండేది. ఆ విధంగా పేరుకి మనం అలీన విదేశాంగ విధానం అన్న రష్యా గూట్లో ఉన్నాం అన్నటువంటి ఫీలింగ్ పడిపోయింది. ఇది ఇప్పుడైతే కనుక ఆ పరిస్థితులు లేవు, రష్యా దెబ్బతిన్నాక. అయితే ఇప్పుడు ప్రపంచ అగ్ర ఆర్థిక కూటములు ఇద్దరు, చైనా, అమెరికా. ఇద్దరికి మధ్య చాలా తేడా ఉంది. అమెరికాకి సంబంధించి $45 ట్రిలియన్ అయితే వీళ్ళది వచ్చేటప్పటికి 16కి వస్తుంది, 19కి వస్తుంది. దాదాపుగా సగంలో కొంచెం తక్కువ ఇంకా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే ఈ లక్షల $1 ట్రిలియన్ సంబంధించినట్టు. ఇదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు టాప్ 2లో ఉంది చైనా. అందుకనినే డి అంటే డి అంటుంది, దా అంటే దా అంటుంది. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా చైనాని దెబ్బకొట్టాలనుకోవడానికి కారణం ఏంటంటే తమ వలన చైనా ఆ స్థాయికి వచ్చేసింది అన్నటువంటిదే. ఈ దశలో చైనా కూడా వెనక్కి తగ్గట్లేదు. టారిఫ్స్కి సంబంధించి అమెరికా మీద తాజాగా దాదాపుగా 70-80% వేసినటువంటిది కాస్త ఇప్పుడు అమెరికన్ డాలర్లు ఏవైతే అంటే ఇంతకుముందే చైనా ఎదగ్గానే ఓ ప్లాన్ చేసేసింది. చైనా యువాన్ని ప్రోత్సహిస్తూ లేదంటే బ్రిక్స్ కరెన్సీని ప్రోత్సహించి డాలర్ని దెబ్బ కొట్టాలి. అందుకని అమెరికా తన దెబ్బ గట్టిగా కొడుతున్నాడు, ట్రంప్ తల పగిలేటట్టు కొడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా కథలు నడుస్తాయి. ఇప్పుడు చైనా ఏమంటది, తమ దగ్గర ఉన్నటువంటి డాలర్లని అక్కడ ఉన్న బ్యాంకులందరికీ చెప్పిందంట, డాలర్లను మనమేమి ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు, వాటిని తగ్గించేసుకోండి అన్నటువంటిది.